హాయ్ అండి, ఇవాళ వీడియోలో యమ త్రయోదశి నాడు యమదీపం వెలిగించలేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి, అసలు యమదీపం ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అంటే ఈ వీడియోలో అంతా పూర్తిగా నేను చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే యమదీపం వెలిగించడం వల్ల మనకి మన ఇంట్లో వాళ్ళకి కూడా అపమృత్యు దోషాలు అనేది ఉండవండి. అందుకోసం యమదీపం వెలిగించుకుంటాము. యమదీపం ఎవరైనా వెలిగించవచ్చండి, ఇంట్లో ఎవరైనా పర్లేదు. మనకి ఈ ధనత్రయోదశి నాడు యమదీపం వెలిగించలేని వాళ్ళు, అలాగే మళ్ళీ వెలిగించాలనుకున్న వాళ్ళు భగినీ హస్త భోజనం లేదా యమద్వితీయ అంటారు కదండి, ఆ రోజు వెలిగించవచ్చు. ఆ రోజు కూడా అవ్వలేదండి అని అనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో కూడా ఏ రోజైనా వెలిగించవచ్చు. యముడికి ఎంతో ఇష్టమైన ఈ దీపం వెలిగించడం వల్ల యముడు మన ఇంటి వైపు కూడా రాడని ప్రసిద్ధి ఉందండి. ఈ యమదీపం ఎలా వెలిగించాలంటే నేను వీడియోలో చూపించే విధంగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఇలా ముగ్గులు వేసుకొని మనము పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం వేసుకొని 3 లేదా 5 తమలపాకులు తీసుకొని వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని వాటి మీద ఇలా దీపములు తీసుకొని 2 దీపాలు అయితే తీసుకోవాలండి. ఆ 2 దీపాలు కూడా పసుపు రాసుకొని 3 చోట్ల బొట్లు పెట్టుకోవాలి. ఇలాగా నేను చూపించే విధంగా 4 బొట్లు పెడతారు కదా సాధారణంగా, అలా పెట్టకూడదు, ఇలా 3 బొట్లే పెట్టాలి. తర్వాత గుప్పుడు కల్లుప్పు లేదా రాక్ సాల్ట్ అంటారు కదండి, అది 3 గుప్పిళ్ళు తీసుకొని వేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టుకోవాలి. తర్వాత దీపాలు ఇలా పెట్టుకొని 2 ఒత్తుల కింద 3 దీపాలు వెలిగించాలండి. ఒకే దీపంలో వెలిగించాలి. ఇలా 3 దిక్కుల వైపు పెట్టుకోవాలి, తూర్పు పడమర దక్షిణం వైపు. ఇలా నూనెతో అంటించుకొని నువ్వులతో కానీ నెయ్యితో కానీ వెలిగించుకుంటే చాలా మంచిది. అలాగే ఈ దీపం ఏకాహారతితో కానీ లేకపోతే అగరత్తులతో కానీ వెలిగించాలి, అంతేగాని అగ్గిపెట్టెలతో వాటితో వెలిగించకూడదండి. ఇలా ధూపం ఇలా దీపాలకన్నీ చూపించి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి. దీపం ముందు దీపజ్యోతిని ప్రార్థించాలి. అలాగే ఇలా యమదీపం పెట్టుకున్న తర్వాత ఇది ఎక్కడ పడేయాలి ఏంటి అవన్నీ అంటే మరుసటి రోజు పొద్దున్నే ఇలా యమదీపం మనం పెట్టినవి ఏదైనా పారే నీటిలో కానీ లేకపోతే ఏదైనా పచ్చని చెట్లు మొదల్లో కానీ పెట్టుకోవాలండి. యముడికి ఎంతో ఇష్టమైన బెల్లం మనం పెట్టుకోవాలి ప్రసాదం కింద. ఏమైనా మంత్రం వస్తే చదువుకోండి, లేకపోతే నమ శివాయ అని అయితే చదువుకోండి, పర్లేదు. మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమ శివాయ అని చదువుకోండి, చాలా మంచిది. అలాగే దీనికి సంబంధించి ఒక కథ ఉంది, అది ఇప్పుడు నేను ఒక చిన్నగా మీతో చెప్తాను, మీకు చాలా సింపుల్గా చెప్తాను, అర్థమవుతుంది. పూర్వం హిమ అనే పేరు గల రాజు ఉండేవాడండి. అతనికి ఒకడే ఒక కొడుకు ఉండేవాడండి. చిన్నప్పటి నుంచి చాలా అల్లారముద్దుగా అతన్ని పెంచుకున్నారు. అలాగే అన్ని శాస్త్ర విద్యలు అన్నీ కూడా నేర్పించాడు ఆ రాకుమారికి. కానీ జాతకరీత్యా యమగండం యమదోషాలు మృత్యుదోషాలు ఉన్నాయండి తనకి. అలాగే పెళ్ళైన 4వ రోజే చనిపోతారని పురోహితులందరూ చెప్పారు. కానీ ఇదంతా తెలిసిన ఒక రాజకుమారి తనని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటదండి. అనుకున్నట్టే పెళ్ళైన 4వ రోజే యమగడియలు అనేది ప్రాప్తించాయి. కానీ రాజకుమారి ఎలా అయితే ఆ రాజకుమారిని కాపాడుకుందో ఈ కథలో వివరంగా చెప్తాను. రాజకుమారుడు గది ముందు ఎన్నో రాసులుగా బంగారు వస్తువులు, తర్వాత ఎన్నో తలుక్కుమనే దీపాలు, రంగురంగు ముగ్గులు కూడా వేసింది. ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవిని పూజిస్తూ పాటలు పాడడం మొదలుపెట్టింది. ఇంతలోగా అక్కడికి పాము రూపంలో వచ్చిన యమధర్మరాజు ఆ తలుక్కుమనే కాంతులు తన కళ్ళ మీద పడడం వల్ల ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. కళ్ళనివి కనిపించలేదు. తర్వాత ఆ పాటలు వింటూ అలా ఉండిపోతాడు. అలాగా తెల్లవారిపోతుంది, యమగడియలన్నీ అయిపోతాయి. తిరిగి యముడు ఉట్టి చేతులతో వెళ్ళిపోతాడండి. కథ వీడియో నచ్చితే లైక్ చేయండి.